కొంచెం జ్వరం వచ్చినట్టుంది బాబు. కాలేజీలో ఏమన్నా జరిగిందా? చెప్పు. లేదు నాన్న, కాలేజ్లో ఏమీ జరగలేదు. మధ్యాహ్నం ఆకలేసింది కదా, నేను ఐస్ క్రీమ్ తిన్నాను, అందుకని. చూడు, కొంచెమైనా సిగ్గుందా? ఇక్కడ తినడానికి అసలు ఏమీ లేదు, కానీ తను కాలేజీలో ఐస్ క్రీమ్ తినొచ్చాడట. చిత్రమైన కొడుకును కన్నది భీమాబాయ్. నోరు మూసుకో జీజాబాయ్. కొంచెమైనా బుద్ధుండాలి. నీ భర్తను ఎదురుగా ఉండడానికి గుర్తుందా? మీకు గుర్తుకు రావడం మంచిదైంది, మీరు నా భర్త అని. ఏవండి, మీరక్కడ చెట్టు అరుగు దగ్గరికి పదండి, నేను మీకోసం గొంగలి పరుస్తాను. రమా, వెళ్ళు బాబు, నాకివ్వు. మీరా, వెళ్ళు బాబు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. రండి, కూర్చోండి. నాకు తెలుసు మీరు అందరి ముందు ఏమీ చెప్పరు, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పండి, కాలేజ్లో ఏం జరిగింది? ఏం జరగలేదు రమా. చెప్పండి, ఏం జరిగింది? నేను కాలేజ్కి వెళ్ళగానే నీ బట్టలు మొత్తం పూర్తిగా తడిచిపోయాయి. ఒకవేళ నువ్వు ఇలాగే ఎక్కువసేపు ఉన్నావంటే చలిలో నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇదిగో, దీనివల్ల నీకు ఉపశమనం కలుగుతుంది. అప్పటి నుంచే తుమ్ములు వస్తున్నాయి, అలాగే ఒంట్లో కూడా బాగున్నట్టుగా లేదు. చూడండి, ఆ నీళ్లు పోసిన వాడికి తెలియదనుకుంటా. నా భర్త ఉప్పు మనిషి కాదు, నీళ్లు పోయడం వల్ల కరిగిపోవడానికి. అవునా? మరి నీ భర్త ఎలాంటి వాడో చెప్పు. పోరాటాలు చేసేవాడు, తన మీద ఎలాంటి పరిస్థితిలోనూ ఏ ప్రభావం ఉండదు. ఏంటి దౌర్జన్యం? మీకు మెదడుగాని చెడిపోయిందా? కనిపించట్లేదా ఇక్కడ మనుషులున్నారని? మనుషులే ఉండుంటే వాళ్ళు ఇక్కడెందుకు చెత్త పడేస్తారు? కానీ అదేంటంటే అది చెత్తకు మీ మధ్య ఉంటేనే బాగుంటుందనిపిస్తుంది. అందుకే రోడ్డు మీద మీరు ఎక్కడెక్కడికి వెళ్ళినా చెత్త అక్కడే పారబోయడం జరుగుతుంది. ఓ భీమరావు, చెప్పాను కదా, ఇక నుంచి నువ్వు బొంబాయిలో ఎక్కడికి వెళ్ళినా సరే నీకంటే ముందే నేనక్కడికి చేరుకుంటాను. ఎందుకంటే నీకున్న స్తోమతేంటో చూపించడానికి. చూడండి, చెత్తను పారబోసే చోటు ఇదే. పారబోయండి. అరే ఆగండి, ఏంటిది? ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఇదంతా
రోజు జరుగుతుందని. వీళ్ళంతా మనల్ని ఇలాగే ఇబ్బంది పెడుతుంటారు. మనం ఈ బొంబాయి వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది. అలాగే భీమ్కి ఇది అర్థమయ్యేలా చెప్పడం మంచిది. తను ఏమి చేయకూడదు అనేది. ఎవరైనా నీకు కూడా చెప్పాలి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడడం మంచిదో అని. అది ఇంకా బాగుంటుంది. అయినా మనం ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలి? మనం సతారాలో ఉన్నప్పుడు అప్పుడు ఇంతకంటే ఎక్కువ మందే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయినా మనం అందరితో పోరాడం గెలిచాం కూడా. మరి బొంబాయిని ఎందుకు వదిలేసి వెళ్ళాలి? మనం బొంబాయి వదిలేసి ఎక్కడికి వెళ్ళడం లేదు. అవునన్నా, ఇక్కడ చెత్త మొత్తం శుభ్రం చెయ్యాలి. ఇక మనం ఇక్కడే ఉండాలి. చిట్టి, మీ ఇద్దరికి గుర్తుందా? మనం ముగ్గురు అక్క తమ్ములు అందరం చిటికెలా ఎలా ఇల్లు మొత్తం శుభ్రం చేసేవాళ్ళము. అయితే దీన్ని కూడా శుభ్రం చేద్దాం అక్క. చిటిక వేసి మీరు ఆగండి, మీ ఆరోగ్యం బాగోలేదు, మేం చేస్తాం. వాళ్ళంతా రేపటి నుంచి ఇక్కడ చెత్త పారబోయ్యరు. బాగుంది. భీమ్రావు చెప్పాడంటే ఇక వాళ్ళంతా వింటారు. అది చూద్దాంలే. అమ్మా, భీమ్ ఏమీ ఆలోచించకుండా గాల్లో మాట్లాడాడు. తను చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఆలోచించే ఉంటాడు. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడే వస్తాను. భీమ్, ఆగండి. ఏంటి? పదండి, మీ ఇంటికి వెళ్దాం. ఎందుకు? మా ఇంటికి ఎందుకు వస్తావు? చెత్త పారబోయడానికి. ఎందుకంటే మీకు తెలియడానికి. ఇతరుల ఇంట్లో చెత్తను పారబోస్తే వాళ్లకు ఎలా అనిపిస్తుందో. రేయ్, మరీ అంతగా ఎగిరిపడకు. మేము నలుగురు ఉన్నావు, నువ్వొక్కడివే. నిన్ను మేము ఇక్కడే చంపి పారేస్తే తర్వాత నువ్వే చెత్తలా మారిపోతావు. అర్థమైందా? ఒంటరిగా లేరు. ఈయనకు తోడుగా కుటుంబం ఉంది. పదండి, ఎందుకు ఆగిపోయారు? మేమందరం కూడా మీ వెనకాలే వస్తాం. పదండి. అరే, మీ అందరికి పిచ్చిగాని పట్టిందా? ఇక ఇదే మాట మేము కూడా కాసేపటి క్రితం మీతో అన్నాం. దీనికి అర్థం ఏమిటి అంటే మీరు కూడా నన్ను నమ్ముతున్నారు అని. ఎవరైతే ఇతరుల ఇంటికెళ్ళి చెత్తను పారబోస్తారో వాళ్ళు పిచ్చివాళ్ళవుతారని. అయితే ఈ పిచ్చి పనిని మీరు మాత్రం చేయకండి. అలాగే మమ్మల్ని చేసేలా ప్రేరేపించకండి. పదండి, ఈ రోజు రాత్రి మనం చెట్టు దగ్గరే గడుపుదాం. సామాన్లు తీయండి. రా పురంజన్, రా భీమ్. ఏమైనా తెలిసిందా? అది మన ఇంటికి దూరంగా కుడివైపు ఒక వీధి ఉంది కదా, సరిగ్గా అక్కడే రోడ్డు పక్కన అందరూ ఉన్నారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
రేయ్, ఎంత రాత్రి వేళ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఏదైనా చేస్తాను, మీకేం సంబంధం? రే, మర్యాదగా మాట్లాడు. నేను అసలే మంచోని కాదు, అర్థమైందా? ఇక నుంచి ఈ ఇంట్లో ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఎవరు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మీరంతా వెళ్ళగొట్టారు. మిగిలిందెవరు? మీలాంటి చదువురాని దద్దమ్మలు. అలాగే మాలాంటి పిల్లలు ఏదైతే నేర్చుకుంటారో అదే మాట్లాడతాం. అరే ఏం జరుగుతుంది బాబు? ఎంత రాత్రి మీరెందుకు అరుపులు కేకలు పెడుతున్నారు? అరే ఏమీ లేదులన్నా, పడుకో పడుకో. నీతో నేను పొద్దున మాట్లాడతాను. ఏంటిది? భోజనం. వాళ్ళందరూ పస్తులుండి ఉంటారు కదా, పద. రేపొద్దున త్వరగా లేచి ఇల్లు వెతకడానికి బయలుదేరతాను. ఎందుకంటే రోడ్డు మీదే ఉంటే రోజు ఏదో ఒక కొత్త సమస్య వచ్చి పడుతుంది. అలాగే నేను రేపు పొద్దున లేవగానే ఇల్లు వెతకడానికి బయలుదేరతాను. సాయంత్రానికల్లా వెతికి తీరుతాను. కానీ భీమ్ని మాత్రం కాలేజీకి పంపించండి. తనకన్ని పళ్ళెల్లో వడ్డించి ఇవ్వండి. రామ్జీ, భీమ్కి బదులుగా నేను ఇల్లు వెతుకుతాను. నువ్వేం ఆందోళన పడకు. రేపు నాకు సెలవు కావాలని సేట్జీని అడిగానులే. అమ్మా మీరా? రామ్జీ గారు నమస్తే. ఈ సమయంలో అక్కడ అందరూ నిద్రపోయారు. అందుకే ఎవరికీ తెలియకుండా మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. మీరెంత మంచివాళ్ళో, మా అందరి గురించి ఎంతగా ఆలోచిస్తారో. చాలా ఆనందంగా ఉంది. ఆ ఇంట్లో ఒక్కరైనా ఉన్నారు మనందరి గురించి ఆలోచించే వాళ్ళు. కానీ అమ్మా, మేము ఈ భోజనం తీసుకోలేము. నా మీద కోపంగా ఉందా? లేదు, అలాంటిదేమీ లేదు. మీ మీద తప్ప ఆ మిగిలిన వాళ్ళందరి మీద కోపం ఉంది. ఇంకా మీరు ఈ భోజనం వాళ్ళందరి నుంచి దొంగచాటుగా తెచ్చారుగా. దొంగలించిన వస్తువు ఏదైనా పాపం అవుతుందమ్మా. కానీ ఇది నాకు నీ మీదున్న ప్రేమ. నువ్వు నన్ను అమ్మగా అనుకుని ఉంటే దీన్ని పాపంలా కాదు, ప్రేమగా అనుకొని తిను. చూడండమ్మా, మేము మీ ప్రేమను గౌరవిస్తున్నాం. అయినా కూడా మేము ఈ భోజనాన్ని తినలేము. నేను మిమ్మల్ని కేవలం వేడుకునేది ఒకటే. మేము ఈ భోజనం చేసేలా మీరు మమ్మల్ని బలవంత పెట్టకండి దయచేసి. మీరు ఇదంతా తీసుకెళ్ళండి. కానీ రామ్జీ, లక్ష్మి కడుపుతో ఉంది. తను తినవలసిన అవసరం ఉంది కదా. లేదమ్మా, అందరూ తిననప్పుడు నేను కూడా తినను. ఈమె గురించి ఈయనకు అసలు బెంగ ఉంటే కదా. ఈయనకు కేవలం భీమ్ గురించే బెంగ. భీమ్ కోసం ఈమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపగలడు. జీజాబాయి, నువ్వు నోరు మూసుకుంటావా? అవకాశం దొరికిందో లేదో దెప్పిపడడం మొదలు. ఈ భోజనం మేము తినలేము. ఎందుకంటే ఇదే భోజనం విషయంలో రేపటి నుంచి ఈవిడ అలాగే మనము ఎన్నెన్ని మాటలు పడాల్సి వస్తుందో ఏమో. అందుకే మనం అన్ని కష్టాలను భరించాల్సి ఉంటుంది. రామ్జీ, మీరందరూ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేయండి. మీరంతా లేకుంటే ఆ ఇంట్లో మంచిగా అనిపించటం లేదు. మీరంతా నా ఇంట్లో ఉండండి. భీమన్నయ్య, మీరు ఆ రోజున నాకు ఏ పద్ధతి అయితే చెప్పారో స్కూల్కి వెళ్ళి అదే పద్ధతి పాటించాను. ఇప్పుడు మమ్మల్ని స్కూల్ నుంచి ఎవరూ వెళ్ళగొట్టడం లేదు. ఇక ముందు కూడా జీవితంలో సమస్య వస్తే మాకు దారి చూపించేది ఎవరన్నయ్యా? పదండి అన్నయ్యా. దీపక్, నేను అక్కడున్నా సరే లేదా ఇక్కడున్నా సరే నేనెప్పుడూ మీ అందరికీ తోడుగానే ఉంటాను. ఇప్పుడు నువ్వు అమ్మను తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపో. నేను మళ్ళీ వెళ్ళను భీమన్నయ్య, మీతో పాటు ఇక్కడే ఉంటాను. వద్దు దీపక్, నువ్విప్పుడు అమ్మతో పాటు వచ్చావు కదా. అప్పుడు నీ బాధ్యత ఎలా ఉంటుందంటే అమ్మను పూర్తిగా క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళటం అవుతుంది. అలాగే అక్కడ మీ అమ్మ నాన్నలు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా నీకు బాధ్యతలుంటాయి. అవునా?
ఒకవేళ నువ్వు గొప్పవాడివి కావాలి అనుకుంటే ముందుగా బాధ్యతలు నేర్చుకో. అలాగే భీమన్నయ్య, వెళ్దాం పదండి. ఉపన్యాసం ఇస్తే ఏం పోతుంది? నోరుంది కదా, మాట్లాడుతూ ఉండొచ్చు. ఇంట్లో ఎన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నావో అంతా కనిపిస్తోంది మాకు. జీజాబాయ్, ప్రతి సమయంలోనూ భీముని దెప్పిపడడం అవసరమా? నేనేం దెప్పిపడవడం లేదండి, కానీ మనం ఈ నిజానికి కూడా మొహం చాటేలేం కదా. మనకిప్పుడు ముష్టెత్తుకు తినే పరిస్థితి వచ్చింది. భోజనం తెచ్చింది, తిప్పి పంపించారు. ఎందుకు? గొప్ప అనిపించుకోవడానికి, గొప్పవాళ్ళు కావడానికి. జీజాబాయ్, ఇలా ఏం లేదు. మనమేమీ తినలేదా? ఒకవేళ మనం ఏమీ తినకున్నా కూడా అయినా మనం ఆ భోజనాన్ని తినకుండానే ఉండాలి. పడుకో. అసలు మీరేం చేస్తున్నారు? బట్టలు తీసుకెళ్తున్నాను. ఒకవేళ ఈరోజు మళ్ళీ తడిపేస్తే గనక అప్పుడు ఈ బట్టలు వేసుకోవచ్చని. అయితే ఇలా ఎంతకాలమని ఒక జత బట్టలు తీసుకెళ్తారు? దీనికంటే మీరు ఆ నీళ్లు పోసిన వాడిని పట్టుకోవడం మంచిదిగా. నేను పట్టుకోలేను రమా. తను ముసుగేసుకొని నా ముందుకొస్తాడు. నిన్న ప్రయత్నం చేశాను నేను, కానీ తనను కాపాడేవాళ్ళు కాలేజ్లో ఎంతో మంది విద్యార్థులు ఇంకా గురువులు ఉన్నారు. కానీ ఇలా ఎంతకాలం సాగుతుంది? తెలీదు రమా. వెళ్ళొస్తాను. ఏనండే, ఈ తాడికి ఇటువైపే ఉండాలా. ఈ రోజు సాయంత్రం జోషి గారు దీన్ని పాత సామాన్ల గదిగా ప్రారంభిస్తారు. అందరూ తయారై రావాలా, అర్థమైందా? మిఠాయిలు కూడా పంచుతారు. వెళ్ళండి. దలియమ్మా, ఏమైంది రమ్మా? నేను మీతో కొంచెం మాట్లాడాలి, వస్తారా? పద. రోడ్డు మీద మీరు ఎక్కడెక్కడికి వెళ్ళినా చెత్త అక్కడే పారబోయడం జరుగుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏం అర్థం కావడం లేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, కానీ కాలేజీకి వెళ్ళడానికి ముందు మనం భీముని కలవడం ఎలా? ఈ రోజైనా నడిచే వెళ్లారు. ఎంత దూరం వెళ్ళుండరు. త్వరగా వెళ్తే కలవచ్చు. అసలు తను ఏ దారిలో వెళ్ళుంటాడో తెలీదు. నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి. మనిద్దరం ట్రామ్లో వెళదాం. కాలేజీ బయటే భీముని కలుసుకుందాం. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. పద. భీమరావ్, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇక నుంచి ఈ కాలేజీలో నీ విషయంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు.
ఏవండి రమా, దలియా అమ్మ, మీరిద్దరూ హఠాత్తుగా ఇక్కడేంటి? ఏమైంది?